నిన్న కాక మొన్న అమిత్ షా గారు వచ్చారు అమరావతికి. అక్కడికి వచ్చినప్పుడు ఆయన చూడండి 2 కుర్చీలు వేస్తారా? పవన్ కళ్యాణ్ గారి కోసం కుర్చీలు రావాలి తప్ప అది ఎవడికి ఆడికి తీసుకుంటే రాదు బ్రో. దేవుణ్ణి అడగాలేమో కానీ ఇక్కడ వాళ్ళు తలుచుకుంటే చాలు. పిఠాపురం ప్రజలు పవన్ కళ్యాణ్ గారు మాకు ఇది వస్తే బాగుంటది అనుకుంటే చాలు. అంటే అడగకుండా వరాలు ఇచ్చే దేవుడు అంట మీవాడు 100%. దేశం చూడబోదు. మార్క్ మై వర్డ్స్ అంతే. మొత్తం ఏదేమన్నా మీ మాటలు చెప్తా ఉంటే మీవాడి గురించి ఇలా ఉన్న చేయగలిస్తే అనుకోకుండా ఇలా వెళ్ళిపోతుంది బ్రో. భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయో అన్ని రాష్ట్రాలకి మంత్రులు ఉన్నారు. మరి ఎందుకని నా పేరు రాలా? ఇంకా చెప్పాలంటే ఇంతకుముందు ప్రభుత్వంలో పంచాయతీ మినిస్టర్ ఎవరో కూడా నాకు పెద్ద తెలియని కూడా తెలియదు బ్రో. పోటీ చేసిన 21 స్థానాలకి 21 కొట్టి పడేశారు. ఈయనేంటి ఇలా మాట్లాడుతున్నాడని జనసేన పార్టీకి సంబంధించిన వాళ్ళు చాలా మంది అలా అనుకున్నారు. ఆయన కొట్టిన దెబ్బకి ఎక్కడ 151 ఎక్కడ 11 5ని అలా తీసి పక్కన పెడతారు. జనాలు బాగా సీరియస్గా తీసుకున్నట్టు ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారిని నమ్మినట్టుగా పవన్ కళ్యాణ్ గారికి ఉన్న స్థాయిని, ఆయన మాటని భారతదేశం మొత్తం ఈయన వెళ్ళి తీసుకొచ్చిన దానికి ఇంకొక 10 రూపాయలు ఆయన యాడ్ చేసి, ఈయన సొంత డబ్బులు యాడ్ చేసి తీసుకెళ్ళి ప్రజలకు ఇవ్వటం. మన స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఎప్పుడైనా ఒక్క మంత్రి అన్న కనిపించాడు అలాగా? వచ్చిన 6 నెలల్లోనే పవన్ కళ్యాణ్ గారు, పైగా అక్కడ ఉంది కాంగ్రెస్ గవర్నమెంట్, అయినా కూడా ఒక ఎన్డీఏ కూటమిలో సభ్యుడిగా పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి తెచ్చుకున్నాడు. అది ఆయన స్థాయి. ఒక నిజాయితీ గల వ్యక్తుల్ని ఎత్తుక్కుంటూ ఇన్వెస్ట్మెంట్కి తీసుకొచ్చి ఎన్విరాన్మెంట్ ఎక్కడా పాడవకుండా పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి మీరు ఆ వృత్తిని వదిలేయండి, దానికి ఆల్టర్నేటివ్గా మీకు ఒక అద్భుతమైనటువంటి అవకాశాలను మీకు ఇదే ఏరియాలో చూపిస్తాం. ఇన్ని రాష్ట్రాలు ఉన్నాయిగా, ఇంతమంది సీఎంలు ఉన్నారుగా, ఎవరికన్నా థాట్ ఎందుకు రాలే? ఏంటి బ్రో, ఏంటి మరి చెప్పు బ్రో. ఏంటి మరి ఈసీలో ఏంటి మీ వాడికి ఏంటి గ్యాస్ కన్ఫర్మ్ అయిందంటగా? గాజు గ్లాసు గురించి ఎంత రచ్చ జరిగిందో మనకు తెలుసు. ఎవడు పడితే ఆడు ఏది పడితే అది. అరే మరి ముందు మీరు గాజు గ్లాస్ గుర్తు తెచ్చుకుంటారా? మీకు అసలు దేనికి ఓటేయాలో మీకే తెలియదు. మీరేంటరా, మీరు రాజకీయాలు చేస్తారా? మీది ఒక పార్టీయేనా? ఆయన ఒక నాయకుడా? ఇది అసలు మీది అసలు రాజకీయ పార్టీ కాదు. అసలు మీరు దేనికి పోటీ చేస్తున్నారో, ఎందుకు పోటీ చేస్తున్నారో, ఏమి మీది ఒక పిల్ల పార్టీ అనుకునే స్థాయి నుంచి ఈరోజు భారతదేశంలోనే 100కి 100% 100% స్ట్రైక్ రేట్తో ఉన్న ఏకైక పార్టీ ఇండియాలోనే. ఇప్పటి వరకు ఏ పార్టీకి లేదు, ఇక ముందు వస్తుందో రాదో కూడా తెలియదు. తర్వాత కూడా కష్టమే అనుకుంటా. మీ వాడి తర్వాత ఇంకెవరికి వచ్చే అవకాశం కనిపించలే. పోటీ చేసిన 21 స్థానాలకి 21 కొట్టి పడేశాడు. మొన్నటి వరకు ఎలక్షన్స్ ముందు మనం ఒక స్పీచ్ కూడా చూసాం, 89% మనం స్ట్రైక్ రేట్తో ఈసారి గెలవాలి. ఎలక్షన్ దగ్గరికి వచ్చేప్పటికి 89 కాదు, మనకి 100% అని. ఏదో ఈయనేంటి ఇలా మాట్లాడుతున్నాడని జనసేన పార్టీకి సంబంధించిన వాళ్ళు చాలా మంది అలా అనుకున్నారు. బయట వాళ్ళు అయితే ఈ పిచ్చోళ్ళకి ఇంకా పిచ్చ ఎక్కువైపోయింది, ఏది పడితే అది అనుకుంటున్నారు, ఇలా ఆశగా అంతు పొందు లేనట్టుంది కదా అనుకున్నారు. కొట్టే దెబ్బకి, ఆయన కొట్టిన దెబ్బకి ఒక్కొక్కడికి బయర్లు కమ్మి మామూలుగా లేదు అసలు. ఒక్కొక్కడికి ఎక్కడ 151 ఎక్కడ 11 తీసి మధ్యలో ఒక 5ని అలా తీసి పక్కన పెడతాడు. అన్నాడు మరి సరదాగా అన్నాడు తెలియదు కానీ చాలా సీరియస్ గా తీసుకున్నారు. జనాలు బాగా సీరియస్ గా తీసుకున్నట్టు ఉన్నారు. అదే అంటుంది సినిమాలు అన్నట్టు. ఆయన ఏదో సరదాగానుంటే వీళ్ళు మాత్రం జనాలు మాత్రం చాలా సీరియస్ గా తీసుకున్నారు. మధ్యలో 5ని తీసి ఈయనకి ఆయనకి ఎవరికి టీడీపీకి ఇచ్చారు. నిజంగా ప్రజలు, జనాలు పవన్ కళ్యాణ్ గారిని నమ్మినట్టుగా ఈ రోజు భారతదేశంలో ఎవరిని నమ్మట్లా. ఆంధ్రప్రదేశ్ లో పవన్ కళ్యాణ్ గారికి ఉన్న స్థాయిని భారతదేశం చూస్తుంది. ఆయన మాటని భారతదేశం మొత్తం వింటుంది. చూస్తున్నాం ఈ మధ్య మోడీ గారు కూడా ఏంటి మీ వాడికి మామూలు ఇది ఇవ్వట్లేదుగా, ప్రతిదానికి తీసుకొచ్చి పక్కనే కూర్చోబెట్టుకుంటున్నారుగా. ఉంటది బ్రో, మరి మాత్రం ఉండాలి. అక్కడ ఎవరో పవన్ కళ్యాణ్, మోదీ గారు ఏంటి నిన్న కాక మొన్న అమిత్ షా గారు వచ్చారు అమరావతికి. అక్కడికి వచ్చినప్పుడు ఆయన చూడండి 2 కుర్చీలు వేస్తారా?
కుర్చీలేసి కుర్చీల మీద ఆయన సీఎంను కూర్చోబెట్టారు, ఈయనేమో హోమ్ మినిస్టర్ని కూర్చోబెట్టారు. అంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి కోసం కుర్చీలు రావాలి తప్ప ఆయన వెళ్ళడు కుర్చీ కోసం. ఆయన కుర్చీలు అవసరం లేదు. కుర్చీలు ఆటోమేటిక్గా సెంట్రల్ మినిస్టర్, బీజేపీ పార్టీకి అత్యంత కీలకమైనటువంటి వ్యక్తి, రాజకీయాల్లో పండిపోయి రాజకీయ చాణక్యుడిగా పేరుగాంచిన అమిత్ షా ఒక సాధారణ మంత్రి అనుకుందాం. కొంతమంది కుహానా మేధావులు మాట్లాడే భాషలో ఆయన సాధారణ మనిషి అనుకుందాం, మంత్రి అనుకుందాం. పంచాయతీరాజ్ శాఖ ఇంకో 4 శాఖలు వేసుకుందాం. అలాంటి మంత్రికి ఆయన ఇచ్చిన విలువ ఏంటో చూసారుగా. అది ఎవడికి ఆడికి తీసుకుంటే రాదు బ్రో, వాళ్ళు ఇవ్వాలనిపించాలి. అది ఇవ్వాలనిపించడం అంటే అది వ్యక్తిగతంగా వాళ్ళు తెచ్చుకున్న గౌరవం. అది పవన్ కళ్యాణ్ గారు తెచ్చుకున్నారు. అది పవన్ కళ్యాణ్ గారు ఆయన చేసే పనుల ద్వారా, ఆయన చూపించే నిజాయితీ ద్వారా ప్రజల పట్ల ఆయనకున్న ఒక నిబద్ధతతో పనిచేసే ఏకైక నాయకుడు. ఎంతో మంది మంత్రులను చూసాం. పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయో అన్ని రాష్ట్రాలకి మంత్రులు ఉన్నారుగా. మరి ఎందుకని ఆ పేరు రాలా? ఇంకా చెప్పాలంటే ఇంతకు ముందు ప్రభుత్వంలో పంచాయతీ మినిస్టర్ ఎవరో కూడా నాకు పెద్ద తెలియని కూడా తెలియదు బ్రో. ఎవరికే తెలియదు. ఏ రాష్ట్రంలో కూడా అంత పేరు రాలా, ఒక్క పవన్ కళ్యాణ్ గారికి. అదేంటంటే మనందరం పారదర్శకత అంటాం. ఒక సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కానీ స్టేట్ గవర్నమెంట్ నుంచి వచ్చిన డబ్బుని అలా తీసుకొస్తే ఇక్కడికి వచ్చేపాటికి మొత్తం కరిగిపోయి నాశనం అయిపోయే పరిస్థితి చూసాం. కానీ ఈయన వెళ్ళి తీసుకొచ్చిన దానికి ఇంకొక 10 రూపాయలు ఆయన యాడ్ చేసి, ఈయన సొంత డబ్బులు యాడ్ చేసి తీసుకెళ్ళి ప్రజలకు ఇవ్వటం, రోడ్లు వేయించడం, డ్రైనేజీలు కట్టించడం, గోకులాలు కట్టించడం. ఎవరన్నా ఇన్ని సంవత్సరాల భారతదేశ చరిత్రలో, మన స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఎవడైనా ఒక్క మంత్రి అన్న కనిపించాడు అలాగే? లేదు. అలాంటి నాయకుడు నిజంగా మన రాష్ట్రంలో పుట్టడమే మన అదృష్టం. ఏదైనా మీ వాడు గ్రేట్ బ్రో. ఈసారి ఢిల్లీ వెళ్తాడు, వెళ్ళి నిధులు తీసుకొస్తాడు. అయినా కానీ ఏంటి పిచ్చి పిచ్చి మేధావులు అందరికీ అలాగే డబ్బులు కళ్ళు ఏమన్నా కనపడవా ఏంటి? నిధులు రాలేదు, ఏం అభివృద్ధి ఏం కనపడలేదు అంటున్నారు. అంటే వాళ్ళకి కనిపించట్లేదు బ్రో. ఇప్పటిదాకా ఆంధ్రప్రదేశ్కి ఎంత నీకు కేంద్రానికి వెళ్తున్నాం, కేంద్ర ప్రభుత్వం అడుగుతున్నాం, వాళ్ళు ఇస్తా అన్నారు, మేము వాళ్ళ కాళ్ళ మీద పడ్డాం, చేతులు పట్టుకున్నాం, ఇంకోటి పట్టుకున్నాం అని చెప్పుకోవడమే తప్ప వచ్చింది లేదు. వాళ్ళు ఎందుకు వెళ్తున్నారో ప్రజలకు అర్థమైపోయింది, ఇంటికి పంపిస్తారు. ఇప్పుడు చూస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో ఒక నాయకుడు నిజాయితీగా వచ్చి పనిచేస్తే ఎంత అద్భుతంగా ఉంటది ఆంధ్రప్రదేశ్. దాదాపు 5 సంవత్సరాల్లో 12,000 15,000 వైఎస్ఆర్సీపీ గోకులాలు కానీ ఇంకోటి కానీ కట్టించింది. వచ్చిన 6 నెలల్లోనే పవన్ కళ్యాణ్ గారు 13,000 గోకులాల దగ్గర కట్టించారట 6 నెలల్లోనే. అంటే ఇంకా దాదాపు 4 సంవత్సరాలు దగ్గర 4 సంవత్సరాల 3 నెలల పైన ఉంది. ఇంకా ఎన్ని చేస్తాడో ఆయన ప్రజల ఊహకే అందుకోవచ్చు. మొత్తం గోకులాలతో నింపేస్తాడు మేవాడు. గోకులాలు ఒకటి చేస్తే సరిపోద్ది అండి. మరి గోకులాలు ఒకటే కాదు కదా బ్రో, ఏం చేయలేదని అడగాలి. పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఆయన రోడ్లు వేపించాడు, డ్రైనేజీలు కట్టిస్తున్నాడు, పర్యావరణానికి సంబంధించి అనేక అనుమతులను తీసుకొస్తున్నారు. కుంకి ఏనుగులు అని చెప్పేసి కర్ణాటకలో ఇప్పటి వరకు ఏ ప్రభుత్వాలు కూడా, అంటే మనకి అడవి ప్రాంతాల్లో ఏనుగులు మిగతా అన్ని కొన్ని ఏనుగులు వచ్చి పంటని పాడు చేస్తుంటే వెళ్తున్నారు, ఎవడో పట్టించుకోలే. పైగా అక్కడ ఉంది కాంగ్రెస్ గవర్నమెంట్. అయినా కూడా ఒక ఎన్డీఏ కూటమిలో సభ్యుడిగా పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి తెచ్చుకున్నాడు. అది ఆయన స్థాయి, ఆయనకి ఇచ్చే గౌరవం అది. ఇంకా చెప్పాలంటే దీంట్లోనే మళ్ళీ ఎన్విరాన్మెంట్ లోనే ఇండస్ట్రీస్ కి తీసుకురావడం. రీసెంట్ గా చూసాంగా గ్రీన్ కో వాళ్ళు కావచ్చు, ఎవరో పీపుల్ మీడియా ఫ్యాక్టరీకి సంబంధించిన వాళ్ళు కావచ్చు. అంటే టెక్నాలజీని అందిపుచ్చుకుంటూ ఒక నిజాయితీ గల వ్యక్తుల్ని ఎత్తుక్కుంటూ ఇన్వెస్ట్మెంట్ కి తీసుకొచ్చి ఎన్విరాన్మెంట్ ఎక్కడా పాడవకుండా మొన్న అప్పుడు మీరు ఒక్కటే అది మనం పర్టికులర్ గా చాలా అండర్లైన్ చేసి చూస్తే, ఏది అరకు పాడేరు ఈ ప్రాంతాల్లో రోడ్లు అనేవి ఇన్ని సంవత్సరాల భారతదేశ చరిత్రలో స్వాతంత్రం వచ్చిన తర్వాత కానీ బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు కానీ ఎప్పుడు జరగల ఆ రోడ్లు ఇలా. వాళ్ళు ఇంకా మర్చిపోయారు మమ్మల్ని, ఈ భారతదేశంలో ఉన్నామా మేము అనుకునే పరిస్థితికి వాళ్ళు వచ్చేసారు అక్కడ ఉన్నటువంటి గిరిజనులు. అలాంటిది వాళ్ళని ఆయన వెళ్ళి బురదలో నడుచుకుంటూ ఆ కొండలపైకి ఎక్కి రోడ్లు వేసాము, రోడ్లు వేస్తాము, ఇంకా కూడా ఇంకా మీకు అద్భుతమైనటువంటి పనులు చేసి పెడతాము,
గంజాయి పెంచటంలో అక్కడ యువత చాలా తప్పుదో వెళ్ళిపోతే వాళ్ళని వాడుకుంటా, గత ప్రభుత్వాలు వాళ్ళని వాడుకుంటూ గంజాయి పెంచిపిచ్చి రాష్ట్రాన్ని, దేశాన్ని, సమాజాన్ని నాశనం చేస్తుంటే పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి మీరు ఆ వృత్తిని వదిలేయండి, దానికి ఆల్టర్నేటివ్ గా మీకు ఒక అద్భుతమైనటువంటి అవకాశాలను మీకు ఇదే ఏరియాలో చూపిస్తాం, అరకు కాఫీకి నేను బ్రాండ్ అంబాసిడర్ గా ఉంటా, చూసా మన ఫోటో కాఫీ కూడా టీ-షర్ట్ వేసుకుని కాఫీ పెడితే అసలు ఎలా ఉంది. ఆయన నిజంగా సినిమాల్లో కూడా అంత స్టార్డమ్ ఏమో కానీ అంత గ్లామర్ కనిపించింది నిజంగా రాజకీయాల్లో ఫోటో. అలాంటిది ఆయన నిజంగా మళ్ళీ వాళ్ళందరినీ బయటికి తీసుకొచ్చి టూరిజం డెవలప్ చేస్తాం, మీరు దాని వైపు రండి, మీకే ఉద్యోగాలు ఇస్తాం, మీరు డెవలప్ చేసుకోండి, దాన్ని వదిలేయండి దయచేసి అని చెప్పి ఒక ఆల్టర్నేటివ్ చూపించి వాళ్ళని తీసుకురావాలి, వాళ్ళలో మార్పు తీసుకురావాలి. గిరిజనులను కానీ ఎస్సీలని ఎస్టీలని వాళ్ళని హక్కుని చేర్చుకునే పని పవన్ కళ్యాణ్ గారు మొదలుపెట్టారు. మొన్న ఇది మున్సిపల్లో పనిచేసే వాళ్ళు, పంచాయతీలో పనిచేసే పారిశుద్ధ్య కార్యక్రమాలు మోదీ గారే చేశారు. అంతకుముందు మోడీ గారు చేసినట్టున్నారు, ఆ తర్వాత మోడీ చేసినట్టున్నాడు. ఇన్ని రాష్ట్రాలు ఉన్నాయిగా, ఇంతమంది సీఎంలు ఉన్నారుగా, ఎవరికన్నా థాట్ ఎందుకు రాలా? ఏంటంటే చిన్న చూపు. అది పవన్ కళ్యాణ్ గారు నిజంగా పవన్ కళ్యాణ్ గారు కూడా ఎంత అదృష్టం చేసుకున్నారు, వాళ్ళని అంత దగ్గరగా తీసుకోవటం. వాళ్ళు కూడా చాలా హ్యాపీగా పవన్ గారు రెల్లికోలు వస్తారు. ముఖ్యంగా ఆయన్ని హక్కుని చేర్చుకున్న విధానం నాకు తెలిసి అయితే వాళ్ళు గుండెల్లో పెట్టేసుకున్నారు. ఇంక అసలు పవన్ కళ్యాణ్ గారిని ఇంట్లో దేవుడు ఫోటో పెట్టేసుకుంటారు. పిఠాపురంలో నేను చూసా. మాకు ఇంకెవరు అవసరం లేదండి, మాకు పవన్ కళ్యాణ్ గారు, మేము బ్రతుకున్నంత వరకు ఆయనతోనే ఉంటాం, జనసేన పార్టీకే ఉంటాం, ఫిక్స్ అయిపోయారు. ఇంకా అలాంటి స్థాయికి వెళ్ళిపోయాడు ఆయన. ఏంటి బ్రో, ఏంటి మరి మీ టీ-షర్ట్ల మీద అరకు కాఫీ అని చెప్పి ఎందుకు వచ్చింది బ్రో? శుభ్రంగా ఏదైనా కార్పొరేట్ బ్రాండ్లు చేసుకుంటే కనీసం ఒక 50-100 కోట్లు రావా మీ వాడికి? వస్తాయి, ఎందుకు రావు? 50-100 కోట్ల కన్నా ఎక్కువే వస్తాయి. ఆ అరకు కాఫీ బదులు దాంట్లో ఇంకొక ఏదో ఒక పేరు బ్రాండెడ్ గా మంచిగా ఉండే మంచి కంపెనీ పేరు పెడితే ఆయనకి ఓ రేంజ్ లో ఉంటది, ఆ విషయం తెలుసు. కానీ ఆయన అరకు కాఫీని ఎంచుకున్నాడంటే మనం ఆలోచించాం. ఆయనకి డబ్బులు అనేది ఉపాధిగా ఆయనకు వచ్చే అవకాశం సినిమాల ద్వారానే ఉంది. ఆయనకు ఇంకొక అవకాశం లేదు. తప్పక ఆ సినిమాలైనా చేయాల్సి వస్తుంది. ఆయన జీవితం అంతా, ఆయన ఆలోచన అంతా, ఆయన ధ్యాస అంతా ప్రజల గురించి. అరకు ఆ ఏరియా బాగుపడితే ఎన్ని వందల మంది, వేల మందికి ఉపాధి, లక్షల మందికి దాని ద్వారా ఆర్థికంగా నిలబడచ్చు అనేది ఆయన ఒక్కడేగా బాగుపడేది. ఇంకొక కంపెనీకి చేస్తే ఆయన ఒక్కడే బాగుపడతాడు. కానీ ఆయన ఆలోచించింది ఏంటంటే కొన్ని లక్షల మందికి ఆ అవకాశం కావాలి. అరకు కాఫీ మనం బ్రాండ్ ప్రమోట్ చేస్తే ఎంతమందికి అవకాశాలు దొరుకుతాయి, దాని ద్వారా ఎంత ఆంధ్రప్రదేశ్కి ఇన్కమ్ వస్తుంది, ఉద్యోగ అవకాశాలు వస్తాయి, దాని ద్వారా ఎన్నో అద్భుతాలు జరిగే అవకాశం. మరి అలాంటి దాన్ని ఆయన ఎందుకు వదిలేస్తాడంట? వ్యక్తి కాబట్టి చేస్తాడు. అవునవును, చూస్తున్నాం ఈ మధ్య. ఏంటి మీ వాడు ఊరికే మన్యం అని అటని ఇటని కనీసం ల్యాండ్ మైన్ అన్న భయం లేదా మీ వాడికి? లేదంటే కాకపోతే అధికారులను ఎప్పుడు వెళ్ళాలని అధికారులను కూడా అక్కడ ఆయన అంటే తీసుకుని వెళ్ళాడంట, వానల్లో నడిచాడు. ఏంటి బ్రో ఇదన్నీ? ఎప్పుడు ఎవరు చేయలేదు ఇలాంటి. మీ వాడికి ఎందుకే? మా వాడికి ఎందుకంటే అన్నీ ఆయనకే కావాలి. ఆయనకి ఎందుకు అంటే అన్ని ఆయనకే కావాలి. ఆయనకి ఎవరు వద్దనుకున్నవే ఆయనకి కావాలి. అదే పవన్ కళ్యాణ్. ఎందుకంటే ఇప్పటి వరకు భారతదేశ చరిత్రలో ఎవరో కూడా ఒక నాయకుడు, అంత బలమైన నాయకుడు, సెక్యూరిటీ వాళ్ళు వద్దంటున్నా, ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ వద్దంటున్నా, అక్కడ ల్యాండ్ మైన్స్ ఉంటాయి, మహోయిస్టులు ఉంటారు, ఇబ్బంది పెడతారు, ఏముంటాయో తెలియదు, ఒక పక్క వర్షాలు, బైకులు, నేను కూడా వెళ్ళాను బ్రో, బైక్ వేసుకుని అసలు జారిపోతా ఉంటది, కిందకి వెళ్తే ఎటు పోదామో కూడా తెలియదు. అలాంటి ప్లేసుల్లోకి వెహికల్స్ వెళ్ళకపోతే నడిచి వెళ్దాం అని చెప్పి చెప్పులు తీసేసి నడుచుకుంటూ వెళ్ళాడు. అది కూడా ఆయనకి తెలుసు ప్రజల కష్టాలు ఏంటి అనేది. నిజంగా ఆయన లాంటి వ్యక్తికి మాత్రమే తెలుసు అనిపిస్తాయి. ఆయనకి ఎలా తెలుస్తుంది ఏంటి అంటే, మనం రీసెంట్ గా కొన్ని వీడియోలు చూసాం. కొన్ని సంవత్సరాల క్రితం ఒక గిరిజన మహిళ, ఒక పెద్ద ఆవిడ కళ్ళు సరిగ్గా కనిపించకపోయినా కంటి నుంచి నీళ్లు అలా కారిపోతా ఉంటాయి. ఏంటి మాకు ఎవరు చేయరు, ఏమి చేయరు, ఆయన వస్తాడు, పవన్ కళ్యాణ్ వస్తాడు, మా కష్టాలు తీరుస్తాడు అని చెప్పి ఆవిడకి ఎందుకు అనిపించిందో తెలియదు. వస్తాడని నమ్మింది. బలంగా దేవుణ్ణి మనం ఎంత మొక్కుతామో
ఆ బలం ఆ దైవత్వం ఆవిడలో కనిపించింది. ఆవిడ అంత సంకల్పంగా తీసుకుంది కాబట్టి, ఆ మాటలు అంది కాబట్టి అది కళ్యాణ్ గారి వరకు చేరాయి. అధికారం వచ్చిన తర్వాత వాళ్ళు ఎవడేమన్నా సరే వదిలేసి ఎవరి పనులు వాళ్ళు చూసుకుంటారు. అయినా కానీ ఆయన అది గుర్తు పెట్టుకుని నేను అక్కడికి వెళ్ళాలి, ఆవిడ నన్ను పిలిచింది. ఏదైతే వెంకటేశ్వర స్వామిని మనం దేవుణ్ణి ఒకసారి తలుచుకోగానే మనకి ప్రత్యక్షం అవుతాడు, ఇప్పుడు కాబట్టి ఎప్పటికైనా సరే మన గురించి ఆలోచిస్తాడు అని అనుకుంటాము. అదే తరహాలో పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక్కసారి ఎవరన్నా తలుచుకుని బలంగా సంకల్పిస్తే ఆయనకి డెఫినెట్ గా తెలుస్తుంది. అదంతే. అది జనాలకి దేవుడికి ఎలా నమ్మకం ఉంటుందో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రజలకి పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి అలా ఆ వారధిలా ఉండేటువంటి వ్యక్తి. ఆయన ప్రజలు కష్టాల్లో ఉన్నారంటే ఆయన అలా వాలిపోతాడు అంతే. ఆయనకు ఇంకొక ఆలోచన ఉండదు. ఆయన కుటుంబం గురించో, ఆయన ఫ్యామిలీ గురించో, ఆయన పిల్లల గురించో, ఆయన గురించో, ఆయన హెల్త్ గురించో ఆయన పట్టించుకోడేమో కానీ ప్రజలు కావాలి, ప్రజల హెల్త్ కావాలి, ప్రజల అభివృద్ధి కావాలి, ప్రజల చదువు కావాలి, ప్రజలకు ఉద్యోగాలు కావాలి. అసలు ఇవన్నీ కాదు బ్రో, మీ వాడికి వీళ్ళందరి గురించి ఎందుకు? వాళ్ళే ఒకప్పుడు ఆయన పక్కన పెట్టేశారు, వాళ్ళ అన్నయ్య కూడా ఏదో మంచి చేద్దామని వస్తే ఆయన్ని పక్కన పెట్టేశారు. మరి మీ వాడికి ఇవన్నీ ఎందుకే? ఎందుకంటే అదే చెప్తున్నాగా, ఆయనకి ఎవరు అవసరం లేదు, వాళ్ళ అన్నయ్య అవసరం లేదు, ఫ్యామిలీ అవసరం లేదు, ఎవరు అవసరం లేదు, ఆయనకి ప్రజలే కావాలి. ఆయన ఒక వీడియోలో మనం చూసాం చాలాసార్లు, ఆయన ఇంత డబ్బు సంపాదిస్తున్న ఒక హీరోగా మంచి స్టార్డమ్ని ఏది కామన్ మ్యాన్ ప్రొడక్షన్ ఫోర్స్ పెట్టేటప్పుడు చెప్పాడు, నేను ఇంత డబ్బు నేను ఒక్కడనే కూర్చుని తినలేకపోతున్నా. ఇలా ఆలోచించేవాడు ఎవడు బ్రో? ఒక్కడిని చూపించు ఆ మాట, ఇంత డబ్బు నా దగ్గర ఉందే, నేను కూర్చుని తినలేకపోతున్నాను, నేను ఇది ఇచ్చేయాలి అని చెప్పి ₹1,00,00,000 చెక్ రాసి కామన్ మ్యాన్ ప్రొడక్షన్ ఫోర్స్కి ఇచ్చేసాడు. అలాంటి వ్యక్తి భారతదేశంలో ఒక్కడిని చూపించు, వచ్చిన సంపాదన మొత్తం ఇచ్చేసేవాడిని. ఆయనకు ఉండే ఆస్తుల కన్నా అప్పులు ఎక్కువ. అప్పులు కూడా ఎందుకు వచ్చిన వాళ్ళకి వీళ్ళకి దాన ధర్మాలు చేసినందుకు వచ్చి గిఫ్ట్లు అనుకోవాలి అప్పులు ఆయనకి. ఏమో ఇంకా అలాంటి మనిషి మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఈసారి పిఠాపురం ప్రజలు ఆ అవకాశాన్ని చాలా అద్భుతంగా ఉపయోగించుకున్నారు. గతంలో భీమవరం కానీ గాజువాక్ కానీ అది వదిలేసాయి, కానీ ఈసారి తప్పు చేసామరా మనం అనుకునే స్థాయికి ఆయన వెళ్ళిపోయాడు. భీమవరం ప్రజలు కానీ గాజువాక్ ప్రజలు కానీ. నిజమే బ్రో, ఈ మాట నేను కూడా మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు భీమవరం గాజువాక్, బాగా ఫీల్ అవుతారంట. పిఠాపురం బాగా డెవలప్ అవుతుందంటగా. మామూలుగా కాదుగా, ప్రపంచంలో పిఠాపురం అంటే ఒక బ్రాండ్. అసలు ఈ పిఠాపురం ఎక్కడ అసలు ఎవరికీ తెలియదు. కాకినాడ పక్కన పిఠాపురం అని విన్నాను తప్ప, ఇప్పుడు ఈరోజు పిఠాపురం పక్కన కాకినాడ అని చెప్పుకునే స్థాయికి వచ్చేసింది. ఎక్కడ అంటే పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకు ఒక బ్రాండ్ అయిపోయింది బ్రో. పిఠాపురం ప్రజలకు కూడా పవన్ కళ్యాణ్ గారు నిజంగా, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు పులివెందులకి, ఆయన కూడా చేసి ఉన్నాడేమో. వాళ్ళ నాన్నగారు ఉన్నాడు, వాళ్ళ తాతగారులు ఉన్నారు. వాళ్ళు ఇన్ని సంవత్సరాల నుంచి, కొన్ని దశాబ్దాల నుంచి వాళ్ళ నియోజకవర్గాలే, ఈవెన్ చంద్రబాబు గారు కానీ ఇంకొకళ్ళు కానీ ఎవరన్నా వాళ్ళ సొంత నియోజకవర్గానికి ఇన్ని సంవత్సరాల్లో చేయలేంది పవన్ కళ్యాణ్ గారు వచ్చిన 6 నెలల్లోనే అక్కడ రోడ్లు వేసాడు, బస్ స్టాండ్లు కడుతున్నాడు. నేనే చేశాను బస్ స్టాండ్ వీడియో కూడా. ఫస్ట్ అంతకుముందు బిఫోర్ ఆఫ్టర్ అని చెప్పి డ్రైనేజీ సిస్టమ్ కానీ, ఉప్పాడ తీర ప్రాంతం కానీ, అక్కడ ఏంటిది ఉప్పాడ పట్టుకు సంబంధించి ఒక అంతర్జాతీయ స్థాయిలో పెట్టాలని చెప్పి. ఇంకా ఒకటి కాదు బ్రో, వాళ్ళకి తలుచుకుంటే చాలా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నాయి. మా స్కూల్కి వాటర్లు వేసారు, వాటర్ ఫిల్టర్లు వేసారు, వచ్చేస్తుంది. మా స్కూల్కి కంప్యూటర్లు వేసారు, వచ్చేస్తుంది. అక్కడ ఉంది ఎవరు? పవన్ కళ్యాణ్. తలుచుకో చాలు, అంతే, వెళ్ళిపోతున్నాయి అంతే. అంటే తలుచుకుంటే ఆయన ఏదో అంటారు కదా, దేవుణ్ణి అడగాలేమో కానీ ఇక్కడ వాళ్ళు తలుచుకుంటే చాలు. పిఠాపురం ప్రజలు పవన్ కళ్యాణ్ గారు మాకు ఇది వస్తే బాగుంటది అనుకుంటే చాలు, వచ్చేస్తుంది. అంటే అడగకుండా వరాలు ఇచ్చేది ఏమో అంట మీ వాడు. 100% పిఠాపురానికే కాదు, రాష్ట్రానికి కూడా, దేశానికి కూడా అవుతాడు, ఎటువంటి సందేహం లేదు. పవన్ కళ్యాణ్ ఈజ్ ఎ ఇండియన్ ఫ్యూచర్ లీడర్, నాట్ ఎ పొలిటీషియన్. లీడర్ అనే దానికి అర్థాన్ని, పరమార్థాన్ని రేపు భారతదేశానికి పరిచయం చేయబోయే ఏకైక
పరిపూర్ణమైనటువంటి లీడర్ని, భారతదేశం ఎలా ఉండాలో ఒక లీడర్ అంటే ప్రజల కోసం బ్రతికే ఒక వ్యక్తి ఎలా ఉండాలో అని కోరుకుంటుందో అలాంటి లీడర్ పవన్ కళ్యాణ్ గారు చూడబోతున్నాం. ఇప్పుడు చూస్తున్నాం, ఆంధ్రప్రదేశ్కి, పిఠాపురానికి చూస్తున్నాం, రాష్ట్రంలో చూస్తున్నాం, రేపొద్దున దేశం చూడబోతున్నాం. మార్క్ మై వర్డ్స్ అంతే. మొత్తం ఏదేమన్నా మీ మాటలు చెప్తా ఉంటే మేడు గురించి ఇలా ఉన్న చేయగాస్త అనుకోకుండా ఇలా వెళ్ళిపోతుంది బ్రో. అది మరి ఆయన స్థాయి అది. అంటే అది ఆటోమేటిక్ గా ఎవరైనా చెప్తున్నాగా, శత్రువు కూడా ప్రేమించే ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్. చూసావు మొన్న ఈవ్టీజింగ్ చేస్తుంటే వాళ్ళని అరెస్ట్ చేసి లోపల వేసేయడం, అక్కడ ఉన్నటువంటి ఎస్పీని కూడా సస్పెండ్ చేసి ట్రాన్స్ఫర్ చేసేసాడు పోలీసులను పెట్టి కాలేజీల దగ్గర. యువతకి ప్రతి కాలేజీలో వాళ్ళకి నైపుణ్యం పెంచాలి, మీకు దేంట్లో ఇంట్రెస్ట్, ఈవెన్ నాకు కూడా ఆయన స్వయంగా చెప్పిన మాట, మీకు అవకాశం ఉంటే ఇక్కడున్న యువతకి వాళ్ళకి దేని మీద ఇంట్రెస్ట్ ఉందో, ఎమ్మెల్యేగా ఆయన పోటీ చేద్దాం అనుకున్నప్పుడు చెప్పిన మాట. మనం ఎలా తెలుసుకుంటే ఈయన మాకేంటి ఎంత బాధ్యత చెప్తున్నారు అనుకున్నాం, కానీ ఆయన ఇప్పటికీ అదే దాని మీద స్టాండ్ అయి ఉన్నారు. వాళ్ళకి దేని మీద ఇంట్రెస్ట్ దాని గురించి తెలుసుకోండి, వాళ్ళకి అలాంటిది స్కిల్ డెవలప్మెంట్స్ మనం అక్కడ పెడదాం, దానికి సంబంధించిన కోర్సులు పెడదాం, అవి ఎక్కడ బాగుంటాయో ఆ ప్లేస్మెంట్స్ కూడా మనమే దాన్ని ఎంక్వైరీ చేసుకుని వాళ్ళని అక్కడికి పంపిద్దాం, అలాంటివి ట్రై చేయండి అని చెప్పి అప్పుడు చెప్పారు. ఇప్పుడు ఆయన మళ్ళీ దాన్ని ఆచరణలోకి తీసుకొచ్చారు. ఎప్పటికప్పుడు జాబ్ మేళాలు పెడుతున్నారు, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు పెడుతున్నారు. ఇంకా పిఠాపురం ప్రజలను ఎవరో ఆపలేరు, పిఠాపురం అభివృద్ధిని కూడా ఎవరు ఆపలేరు. అన్ని విధాల పిఠాపురం ఈజ్ అ బ్రాండ్ అంతే. అదే మొత్తానికి మేడు మంచి పనులు చేశాడంట. చూద్దాం బ్రో, ఎంత అయింది, నెలగా అయింది, ఇంకా 4 సంవత్సరాల పైన ఉంది, చూద్దాం ఏం చేస్తాడు. అదే అంటున్నా, చూస్తా ఉండండి. 8 నెలల్లోనే ఇలా చేస్తే రేపొద్దున్న ఆంధ్రప్రదేశ్ని ఎక్కడి వరకు తీసుకెళ్తాడో, ఏం చేస్తాడో చూస్తారుగా. ముందు చూసేది ప్రజలే. ఆయన ఎక్కడ ఉంటాడో, ఆయన స్థాయి ఏంటో, ఆయన స్థానం ఏంటో చూద్దాం, చూపిస్తాం.